యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే అండి. నేను మీ శైలుని. శ్రీ వినమ్ర శారీస్ ఛానల్కి స్వాగతం అండి. అందరికీ ఎలా ఉన్నారని, అందరూ బాగున్నారా? నేను ముందు ఎపిసోడ్లో మీకు కాటన్స్, సాఫ్ట్ కాటన్ చూపించాను. దీనికన్నా ముందున్న ఎపిసోడ్లో సాఫ్ట్ కాటన్ క్రాస్ డిజైన్స్ చూపించాను. చాలా బాగున్నాయండి అవి కలర్స్. అవి ఇంకా చాలా 1-2-3 సెట్స్ తెప్పించాను, ఉన్నాయి. ఇంకెవరన్నా కావాలన్నా కూడా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. అయితే ఈ వీడియోలో కోటా కాటన్, ప్యూర్ కోటా కాటన్ అండి. కలర్స్ ఎంబ్రాయిడరీ, ఫుల్ హెవీ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చింది. చాలా బాగున్నాయి శారీస్. చూపిస్తాను మీకు 1 by 1 శారీస్. ప్యూర్ కోటా కాటన్ అండి, అస్సలు సిల్క్ అనేది కలవలేదు. చాలా బాగున్నాయి హెవీగా శారీస్. హై క్వాలిటీ, మంచి క్వాలిటీ అండి. ఎందుకంటే ఇంతకు ముందు ఇచ్చాం మనం, అవి కొంచెం ఒక 20% కలిసిందండి. సిల్క్ అంటే మెత్తగా ఉంటుంది, అది ఏమి మీకు గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు, కానీ కొంచెం మెత్తగా ఉంటుంది. ఇదేంటంటే ప్యూర్ కాటన్, ఇంకా ప్యూర్ కోటా కాటన్. అసలు ఏమి సిల్క్ మిక్స్ అవ్వకుండా కాటన్లోనే వచ్చింది కోటా. చెక్స్ చీరంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వస్తాయి. శారీస్ అన్నీ కూడా ఒకటే డిజైన్, కలర్స్ మారుతాయండి అంతే. చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు ఎంబ్రాయిడరీ వర్క్ ఇట్లా చూపిస్తానండి. ఎందుకు ఇట్లా చూపించానంటే, ఈ వర్క్ మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ రన్ అవుతుంది, మొత్తం పళ్ళు వరకు. శారీ అంతా ఇంకోండి మీకు చీర అంతా కూడా ఈ ఫ్లవర్స్ వచ్చినాయి. ఇదిగోండి మొత్తం శారీ అంతా కూడా మీకు ఎంబ్రాయిడరీ వర్కే. ఇందులో కలర్స్ వచ్చినాయి. 1 by 1 కలర్స్ చూపిస్తాను. అన్నిట్లకి పింక్ కాంబినేషనేనండి. అన్నిట్లకి పింక్, గ్రీన్. ఈ ఆకులు అవి మారినాయి, కొంచెం పింక్ గ్రీన్ ఇచ్చారు. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా బాగుంది, డిఫరెంట్గా ఇచ్చారు. అంటే పింక్ వచ్చినాయి కదా ఫ్లవర్స్. బ్లౌజ్ కూడా మనం లైనింగ్ అది వేయించుకుని కుట్టించుకోవచ్చండి. పెద్దదే బ్లౌజ్ కూడా, పెద్దదే. మీటర్ వచ్చింది. కోటానే ఇది కూడా, ప్యూర్ కాటన్ కోటా. ఫ్లవర్స్ ఇచ్చారు, ప్రోటీన్గా మామూలుగా ప్లెయిన్ ఇవ్వకుండా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ బ్లౌజ్ వేసుకుంటేనే బాగుంటుందండి. ఇంకా మీ ఇష్టం. వేరే ఇదే సేమ్ శారీ కలర్ ఏదన్నా ఉంది, కాంట్రాస్ట్ ఏదన్నా డిజైన్ ఉన్నాయి వేసుకుంటామంటే అట్లా యూజ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ కూడా బాగుంటుంది. మీకు కలర్స్ చూపించేస్తాను 1 by 1. ఇంతేనండి చీర. చెప్పడానికి ఏమిటంటే, ఇదిగో సిల్వర్ బార్డర్ వచ్చింది, బాగుంది. సిల్వర్ బార్డర్ వచ్చింది మీకు. శారీ మొన్న కూడా నేను ఒక శారీ అట్లానే వేసుకుని చూపించాను. ఇదిగోండి ఇట్లా మనం స్టెప్ పెట్టుకుంటే పైన 4th స్టెప్కి ఇట్లా వస్తుంది. పైన 4th స్టెప్కి ఇట్లా వర్క్ వస్తుంది, మొత్తం పళ్ళు వరకు ఆల్ ఓవర్ కింద కుచ్చుల దగ్గర అంతా. శారీ అంతా కూడా ఇదే వర్క్ రన్ అవుతుంది. హెవీగా వచ్చింది వర్క్. శారీ అంతా కూడా ఈ రోజెస్ బుటీస్ కింద ఇచ్చారు, పెద్దవి. ఓకేనా? పళ్ళుకి ఇంకొంచెం హెవీగా వచ్చి ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇలా సిల్వర్ బార్డర్ వచ్చింది. ఇంకా మీకు ప్రతి కోటా శారీకి, ఏ కోటా చీర అయినా, ప్రింటెడ్ అయినా సరే, మీకు కోటా శారీస్ అనేసరికి సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఇట్లా పళ్ళుకి లైన్లా ఇస్తాడండి. దేనికైనా అంతే. ఓకేనా? దీనికనుక దేనికైనా అలాగే ఇస్తారు. శారీ ఫస్ట్ కలర్ వచ్చి స్కై. ఇలా ఏదైనా శారీ ఇట్లా పెట్టినప్పుడు కానీ, ఇక్కడ చూపించినప్పుడు కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి క్లియర్గా. ఓకేనా? ఫస్ట్ శారీ అండి. తర్వాత కలర్ వచ్చి పింక్ అండి, బేబీ పింక్. మీకు శారీ ఇట్లా మొత్తం అన్ని ఇట్లా పెట్టి చూపిస్తాను, ఎందుకంటే చీర లుక్ తెలుస్తుంది మీకు. ఊరికి ఇట్లా చూపిస్తాను, చూసుకోండి. ఓకేనా? కింద బార్డరు హెవీ వర్క్ వచ్చింది. బ్లౌజ్ ఇదిగోండి సేమ్, ఇంకా అదే బ్లౌజ్ పింక్. కాకపోతే కలర్స్ మారుతున్నాయి అంతే. చీర మీకు ఫస్ట్ శారీ చూపించాను కదండి, సేమ్ శారీకి వచ్చిన కలర్ వర్కే మొత్తం అంతా. సేమ్ ఇంతకు ముందు చూపించిన స్కై బ్లూ శారీకి వచ్చినట్టే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వస్తుందండి. పింక్ కలర్ బ్లౌజ్. ఓన్లీ శారీస్ కలర్స్ మారుతాయి అంతే. కానీ ప్యూర్ కాటన్ కోటా అండి.
ఫ్యాబ్రిక్ బాగుంటుంది, ఫ్యాబ్రిక్ వర్క్ అవి దృష్టిలో పెట్టుకోవాలండి మీరు, ఎందుకంటే బాగా మంచి క్వాలిటీ. పైన కింద కూడా సిల్వర్ బార్డర్ కంపల్సరీ వస్తుంది. ఓకేనా అండి? మీకు ప్రైస్ మన స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది కదా నెంబరు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే చెప్తానండి. దీని కాస్ట్ నేను చెప్పట్లేదు. ప్రైజెస్ ఇట్లాంటి శారీస్ ఎవరన్నా చేసి ఉండొచ్చండి, చేస్తారు ఎక్కడన్నా చిన్న చిన్న, కానీ నేను చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ తీసుకొస్తున్నాను. మెయిన్ క్వాలిటీ చూసుకుంటానండి నేను, కలర్ కాంబినేషన్స్, వర్క్స్, క్వాలిటీ చూసుకుంటా. సరేనా? ఇదిగోండి సేమ్ లెమన్ ఎల్లోకి కూడా పింకే వచ్చింది, అన్నిటికీ పింకే. లెమన్ ఎల్లోకి పింక్, ఎల్లో కలర్ వర్క్, ఇట్లా వర్క్ ఇట్లా చూపిస్తానండి మీకు క్లియర్గా కనిపిస్తుంది. చీరలు చాలా బాగున్నాయండి ఇవి. ఓకేనా? శారీ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం వస్తుంది వర్క్. ఇవండి చక్కగా ఈ చీరలకి ఈ ఈ పళ్ళుకి ఎంబ్రాయిడరీ వేయించుకున్నాక డాజిల్స్, చిన్న చిన్న డాజిల్స్ బయట మనకి వర్క్ శారీస్కి సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తెచ్చుకొని చక్కగా చిన్న చిన్న కుచ్చులు లాంటివి వేసుకోవచ్చు, డాజిల్స్ వేసుకోవచ్చు. చాలా అందం వస్తాయండి చీరలకి. చిన్న చిన్న వర్క్స్ అండి, ఇంట్లోనే చేసేసుకోవచ్చు మనం, కుట్టుకుంటే మంచి అందం వస్తుంది శారీకి. నేను నా శారీస్కి అట్లానే చేసుకుంటాను, మంచి ఎలిగెంట్ లుక్ వస్తుందండి. మీకు ఇంతకు ముందు ఇప్పుడు చూపించిన శారీ లెమన్ ఎల్లో, ఇది లావెండర్ కలర్ అండి. అన్ని కలర్స్ బాగున్నాయండి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా బాగున్నాయి. బాగా పెద్ద పెద్ద శారీస్ అండి ఇవి, పన్నాలు కూడా బాగా పెద్దవి. 5.5 శారీ వస్తుంది విత్ బ్లౌజ్ కాకుండా, కుచ్చులు కూడా బాగా వస్తాయి శారీకి. దీని వర్క్ ఇట్లా వచ్చింది చూసుకోండి. నేను వర్క్ ప్రతి శారీకి వర్క్ ఇట్లా చూపిస్తాను మీకు క్లియర్గా. లావెండర్ కలర్ చాలా బాగుందండి ఇది, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న కలర్ ఇది, బాగా ఇష్టపడుతున్నారు. దీనికి ఈ కలర్ బ్లౌజ్, అన్నిటికీ బ్లౌజ్ ఒకటేనండి, సింపుల్గా ఇచ్చేసాడు. ఇంకా మనం ఇది కుట్టించుకోవచ్చు, రెండు ఆల్టర్నేటివ్గా వేసుకోవచ్చు. మనం ఏదన్నా ఇంకో వేరే డిజైన్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు దీని మీదకి, ఇది ఒకటి వేసుకోవచ్చు మన ఇష్టం. ఓకేనా? లావెండర్ కలర్ బాగుందండి శారీ, కలర్స్ బాగున్నాయండి. ఎవరైనా చూస్తే వెంటనే ఆర్డర్స్ బుక్స్ చేసుకోండి, ఎందుకంటే అయిపోయిన తర్వాత మేడం ఈ శారీ ఉందా అని అడుగుతున్నారు. ఎవరికైనా నచ్చితే కనుక వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఈ శారీ వచ్చి పీచ్ కలర్ అండి, చాలా కలర్స్ తెప్పించాం. చీర కూడా ఇట్లా దరువుగా ఉంది, చక్కగా కట్టుకుంటే కూడా మనకి ఇలా లెగిసిపోవడం అట్లా ఉండదు, తేలిగ్గా లెగిసిపోవడం. చీర లైట్ వెయిట్ వస్తుంది. నేను అనేది లైట్ వెయిట్తో పాటు చీర దరువు ఉండాలండి, అంటే మనం కట్టుకుంటే చక్కగా ఇలా బాగుండాలి, కంఫర్ట్గా ఉంటుంది. ఇట్లా చక్కగా కుచ్చుల్లో ఇలా పోసినట్టు బాగుంటుంది. ఇదిగోండి వర్క్, పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ కూడా చాలా బాగుంది. శారీస్ ఇవి ఫోల్డ్ చేయడానికి కూడా చక్కగా వచ్చేస్తాయి. చాలామంది ఓన్లీ కోటాసే కట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి. నెక్స్ట్ శారీ వచ్చి వైట్ శారీ అండి, చాలామంది అడుగుతారు. వైట్ అండ్ బ్లాక్ ఇష్టపడతారు. ఈ వర్క్స్లో వైట్ కూడా చాలామంది అడుగుతున్నారండి. చాలా బాగుందండి, వైట్ మీద పింక్ బాగా కనిపిస్తుంది. ఇదిగోండి బాగుంది.
చీర అంతా మొత్తం ఈ రోజెస్ వస్తాయి. మీకు బ్లౌజ్ నేను ప్రతి చీరకి చూపిస్తున్నాను కదా, సేమ్ బ్లౌజ్, ఏ చీరకి ఆ చీర బ్లౌజ్ ఉంటుంది. ఓకేనా. ఇందాక మీకు లావెండర్ చూపించాను కదండి, ఆ లావెండర్ అది బ్రైట్ వచ్చింది. ఈ వర్క్ బాగా బ్రైట్గా వచ్చిందండి. అది కలర్ ఇంకొంచెం అది కొంచెం బ్రైట్ ఉంది లావెండర్, దాని మీద ఇంకా లైట్ షేడ్ అండి, సేమ్ కలర్ కాదు. ఇంకా కొంచెం లైట్ కావాలనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి. బాగా లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ ఇష్టపడతారు చాలామంది, కొంచెం డార్క్స్ అట్లా ఇష్టపడరు. అలా బాగా లైట్ కలర్ కావాలనుకున్న వాళ్ళు ఇది బుక్ చేసుకోండి. దాని మీద ఇంకొంచెం లైట్ షేడ్ వచ్చిందండి లావెండర్ కలర్. లావెండర్ నేను 3 శారీస్ తెప్పించాను, ఎందుకంటే ఈ కలర్ బాగా ఎక్కువ తీసుకుంటారు. ఇంకో విషయం అండి, ఈ చీరలు మీకు ఎన్ని కావాలన్నా కూడా నేను ఇవ్వగలుగుతా. ఈ చీర నచ్చింది మీకు, ఏదన్నా ఫంక్షన్ కావాలి, లేకపోతే ఈ శారీ ఎల్లో శారీ మీద ఇట్లా వర్క్ కావాలండి మాకు హల్దీకి, ఒక 10 చీరలు 20 చీరలు కావాలన్నా కూడా నాకు ఒక 15 రోజులు 20 రోజుల ముందే నాకు ఆర్డర్ ఇస్తే నేను చేసిస్తాను. ఓకేనా, చేయిస్తానండి. మీకు ఎన్ని చీరలు కావాలంటే అన్ని చీరలు చేయించిస్తాను. నాకు మంచిగా బాగుంది కలర్, ఇది ఎక్కువ వెళ్తాయి మనకు అనుకుని నేను ఎక్కువ చేయించుకుంటున్నాను. ఇవి పీసెస్ ఎక్కువే ఉన్నాయి, ఎవరన్నా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇది ఇందాక చూపించిన లావెండర్ కలర్ మీద కొంచెం లైట్ కలర్ వస్తుంది. ఓకేనా, కొంచెం లైట్గా తేడా అంతే. వర్క్ కూడా అంతే, కొంచెం లైట్గా తేడా, బాగా పర్టికులర్గా చూస్తే కానీ తెలీదు. కొంచెం షేడ్ నాకు తేడా తెలిసింది, అందుకని 2 చూపిస్తున్నా. ఇందాక ఫస్ట్ చూపించింది స్కై బ్లూ కదండి, ఇది వచ్చి సీ గ్రీన్ అండి, గ్రీన్. ఇది ఆనంద కలర్ అంటారు కదండి, ఆనంద బ్లూ, అందులో లైట్ కలర్ అన్నమాట. కలర్స్ అన్ని బాగా లైట్ లేవు, బాగా డార్క్ లేవు, మీడియంగా ఉంది కలర్స్ మీడియంగా ఉన్నాయి, బాగున్నాయి. ఎందుకంటే బాగా బ్రైట్ వచ్చినా కొంతమందికి ఇష్టపడరు, బాగా లైట్ కలర్ అయినా కొంచెం తేలిపోతుంది అనుకుంటారు అట్లా. ఇది మీ కలర్స్ మీడియంగా ఉన్నాయి, బాగున్నాయి. డార్క్ పింక్ అండి, పింక్ కలర్. పింక్ కలర్ కి ఫ్లవర్స్ కింద వర్క్ అన్నిటికీ ఒకటే అండి, కలర్ కాంబినేషన్స్ మారినాయి అంతే. ఓకేనా, పింక్ కలర్, పింక్ కి ఇదే పింక్ వచ్చింది. మీకు ఇట్లా ఎందుకు ఇలా చూపిస్తున్నాను, చక్కగా చీర అంతా మీకు తెలుస్తుంది ఎట్లా వస్తుంది ఏంటని. ఇదిగోండి శారీ, బ్లౌజ్ ఇట్లా వస్తుంది శారీ. ఇది కట్టుకుంటే దీన్ని లుక్ తెలుస్తుంది అండి, మంచి అఫీషియల్ లుక్ ఉంటుంది. బాదం పిస్తా కలర్ అండి, ఈ కలర్ కూడా బాగా వెళ్తున్నాయి వర్క్లో. బాదం పిస్తా కలర్, ఈ కలర్ అడుగుతున్నారు, ఈ గ్రీన్. ఈ కలర్ ఎన్నిసార్లు వచ్చినా వర్క్స్లో తొందరగా అయిపోద్ది, కలర్ బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా వస్తుంది, ఇట్లా బ్లౌజ్. ఓకేనా, పీచ్ కలర్ చూపించాను కదండి ఇందాక, పీచ్ కలర్లో ఇది కొంచెం డార్క్ వచ్చింది, కొంచెం షేడ్స్ మారిని, ఒకే కలర్లో అనిపించిన కొంచెం షేడ్ వేరేలా వచ్చింది, అందుకని చూపిస్తున్నాను. ఇదిగోండి కలర్ వర్క్ ఇట్లా వచ్చింది.
ఇప్పుడు వరకు చూపించిన శారీస్ అన్ని బాగున్నాయండి. అన్ని వర్క్ శారీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ శారీస్ తీసుకొస్తున్నాను కోటాస్లో. కోటాస్ ఎక్కువ ఇష్టపడుతున్నారండి. కాటన్ కన్నా కూడా కాటన్ తీసుకుంటున్నారు, కానీ కోటాస్ ఎక్కువ పెట్టగానే ఇంక అసలు శారీస్ బాగా వెళ్తున్నాయి. కోటాస్లో ఇంకా మంచి వెరైటీ తీసుకొస్తానండి. ఇప్పుడు వరకు చూపించిన శారీస్ అన్ని మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, కొత్తగా చూసేవారు ఛానల్ ఎవరైనా సరే నేను చూపించే శారీస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, బంధువులకి చెప్పండి. నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుందండి. మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా చూస్తారు. మన శారీస్ కలెక్షన్స్ తెలుస్తాయి వాళ్ళందరికీ. థ్యాంక్స్ అండి. నన్ను ఇట్లానే ఆదరించాలని కోరుకుంటూ మళ్ళీ వచ్చే వీడియోలో మరికొన్ని మంచి శారీస్ మేము ముందుకు వస్తానండి. మీ శైలు.